రియాలిటీ హబ్ స్వాగతం. ఈరోజు అమరావతి ఔటర్ రింగ్ దాని గురించి దానిలో వచ్చే డెవలప్మెంట్ గురించి చెప్తాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. మేము చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కొన్ని డిస్కస్ చేస్తున్నాం. అందువల్ల మా వీడియో చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 189.4 కిలోమీటర్లు అండి. ఇది చాలా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు. రాజధాని హైదరాబాద్ లో కంటే ఈ అమరావతిలో పెద్ద రింగ్ రోడ్డు వస్తుంది. ఇది మొత్తం 12 లైన్లుగా ఉంటుంది. అంటే 140 మీటర్ల విడ్త్ వస్తుంది అనమాట. 140 మీటర్ల విడ్త్ అంటే దాదాపు 12 లైన్లు వస్తాయి. అంటే 8 లైన్లు మెయిన్ లైన్లు, 4 అటు 2 ఇటు 2 సర్వీస్ రోడ్లు, మొత్తం 12 లైన్లుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ గా చెప్తాం. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇది NH65 అండి, కంచించర్ల. ఇది NH65 కంచించర్ల బైపాస్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా మొన్నలూరు మీదుగా, మొన్నలూరు నుంచి ఇక్కడ రాజధాని అమరావతి క్యాపిటల్లోకి రావడానికి ఇక్కడ ధరణికోట అని ఉంటుంది. ధరణికోట ఇక్కడ వరకు 4 కిలోమీటర్లు, 3.5 కిలోమీటర్స్, 3.5 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసింది. ఈ బ్రిడ్జ్ దాటగానే ధరణికోట, పాత అమరావతి గుడి ఉంటుంది, టెంపుల్. ఈ అమరావతి ఈ ముందుకు వస్తే ఇక్కడ నుంచి E3 రోడ్డు ఉంటుంది రాజధానిలోకి రావడానికి. E3 రోడ్డు వచ్చి ఔటర్ రింగ్ వరకు కలిసిద్ది. చాలా ఈజీగా ఔటర్ రింగ్ నుంచి మనం అమరావతిలోకి యాక్సెస్ అవ్వచ్చు చాలా త్వరగా. అంతేకాకుండా ఇలా కంటిన్యూషన్గా ఇలా వస్తే ఔటర్ రింగ్లో ఇలా ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి ఇంకొక హైవే అండి, NH544D. అంటే ఇది అనంతపూర్ టు అమరావతి ఈ హైవే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఈ హైవే కూడా కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ NH16 అంటే ఇది చెన్నై వెళ్ళే హైవే, చెన్నై టు కలకట్టా హైవే. ఈ కలకట్టా హైవే వరకు ఇక్కడ పోతూరు అని ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ అండి. కంచించర్ల నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ లో ఔటర్ రింగ్ స్టార్ట్ అవుతుంది త్వరలో. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మొదలైంది. 5 జిల్లాలకి జాయింట్ కలెక్టర్లు నియమించారు. ఈ 5 జిల్లాల కలెక్టర్లు వాళ్ళ వర్క్ లో ప్రొసీడింగ్ అవుతున్నారు. ఇక పొత్తూరు నుంచి ఇక మొదలైతే ఇలా ముందుకెళ్తే ఇక్కడ నారాకోడూరు మీదుగా ఇలా వెళ్తుంది. ఇలా ముందుకెళ్తే ఇక్కడ కృష్ణా నది వస్తుంది. ఇక్కడ కృష్ణా నది కాడ వచ్చేసి చలివేంద్రపాలెం, ఒల్లూరుపాలెం మధ్య ఇక్కడ ఇటువైపు వల్లభాపురం, ఇటువైపు ఒల్లూరుపాలెం, ఈ రెండు మధ్య 4 కిలోమీటర్లు దాదాపు కృష్ణా నది మీద మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటాక ముందుకెళ్తే NH65 ఇది విజయవాడ నుంచి బందర్ హైవే అనమాట. ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది, విజయవాడ బందర్ హైవే ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్ లో ఈ పోతూరు నుంచి ఈ చలివేంద్రపాలెం వరకు సెకండ్ ఫేజ్ వస్తుంది, బందర్ NH65 వరకు. ఇక్కడి నుంచి మొదలైతే మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ NH16 అండి. ఇది పొట్టిపాడు దగ్గర NH16 క్రాస్ చేస్తుంది. ఇది పొట్టిపాడు అంటే వైజాగ్ వెళ్ళే హైవే అనమాట, కలకట్టా హైవే. ఇక్కడ పొట్టిపాడు దగ్గర క్రాస్ చేసిద్ది. ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. ఇంకా ఇలా వెళ్తే అక్కడ ఆగిరిపల్లి దాటాక ముందుకెళ్తే గణపవరం, తర్వాత మైలవరం. ఈ మైలవరం బయట వస్తుంది, లోపల ఉన్నాం అనమాట మనం. ఇక్కడ ఛత్తీస్గఢ్ హైవే వెళ్తుంది. ఇది NH30, ఇదే హైవే NH30 అనమాట. ఈ NH30 దాటాక ముందుకెళ్తే ఇంకా మళ్ళీ ఇంకోటి ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దుగ్గిరాలపాడని ఇక్కడ NH గ్రీన్ఫీల్డ్ హైవే, NH163G అనేది గ్రీన్ఫీల్డ్ హైవే. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా నాగపూర్ వరకు ఇది గ్రీన్ఫీల్డ్ హైవే. ఆల్రెడీ ఇది వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఖమ్మం విజయవాడ మధ్య మ్యాక్సిమం వర్క్ జరుగుతుంది. ఈ హైవేని కూడా ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ కంచించర్లకు వచ్చేస్తాం. మళ్ళీ కంచించర్ల దగ్గర NH65. ఇది మొత్తం థర్డ్ ఫేజ్ లో వస్తుంది అనమాట. ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ అంతా థర్డ్ ఫేజ్ లో వస్తుంది. ఇది మొత్తం 11 ప్యాకేజీలుగా వేస్తున్నారు. ఇది త్వరలోనే ల్యాండ్ పూలింగ్ అవగానే దీన్ని టెండర్లు పిలుస్తారు. మొత్తం 2027 నాటికి కంప్లీట్ అవ్వాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందువల్ల 3 years లో మొత్తం కంప్లీట్ చేసి 11 ప్యాకేజెస్ వేస్తారు. ఎక్కడ వర్క్ స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఫ్యూచర్ లో ఔటర్ రింగ్ బేస్, ఎందుకంటే ఔటర్ రింగ్ ముందు ఎందుకు అనౌన్స్ చేశారు అంటే రాజధానికి ఈ ఔటర్ రింగ్ బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ కానీ ఏమైనా డెవలప్మెంట్స్ అన్ని ఇక్కడే వస్తాయి ఔటర్ రింగ్. ఎందుకంటే ఈ రాజధాని మొత్తం గ్రీన్ ఫీల్డ్ అండి. ఇది మొత్తం 30% గ్రీనరీనే ఉంటుంది. ఇక్కడ ఏముంటాయి అంటే ఎడ్యుకేషనల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు, హాస్పిటల్స్,
ఇలా మెడికల్ కాలేజెస్ ఇలాంటివి ఉంటాయి, కాలేజెస్ అయ్యే ఉంటాయి మన రాజధానిలో అమరావతిలో. ఇంకా రాజధానికి ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలంటే ఇండస్ట్రియల్ కారిడార్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ గ్రోత్ ఉండాలంటే ఇండస్ట్రీస్ అన్ని అవుటర్లో ఇస్తున్నారు. ఎందుకంటే అవుటర్లో ఇండస్ట్రీస్కి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ డెవలప్మెంట్స్ కానీ అవుటర్ రింగ్ నుంచి ఎటు వెళ్ళాలన్నా, ఇటువైపు ఇటు చెన్నై వెళ్ళాలన్నా, అటు కలకత్తా వెళ్ళాలన్నా, బాంబే వెళ్ళాలన్నా, ఇటు బెంగళూరు వైపు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈ అవుటర్ రింగ్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బందర్ NH-65 చూసుకున్నాం కదా, ఇక్కడ ముందుకెళ్తే బందర్ ఫోర్ట్ త్వరలోనే ఓపెన్ అవబోతుంది. ఇంకో 1 year లోపే ఓపెన్ అవుతుంది. ఈ బందర్ ఫోర్ట్ వస్తే ఈ తెలంగాణకి ఆంధ్రాకి మెయిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద బందర్ ఫోర్టే. ఈ బందర్ ఫోర్టుకు దగ్గరగా చాలా ఇండస్ట్రీస్ ఈ సరౌండింగ్ రాబోతున్నాయి. అంతేకాకుండా కనెక్టివిటీ కూడా ఈ అవుటర్ రింగ్ వల్ల కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి 2.5 hours అవుటర్ రింగ్ ఎక్కేయచ్చు. అవుటర్ రింగ్ ఎక్కేస్తే 1 hour బందర్ వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో డ్రై పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా రాజధానికి అవుటర్ బోర్డర్లో వస్తుంది, తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో. అక్కడ డ్రై పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తారు, గోడౌన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అంతేకాకుండా ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్ తయారవుతుంది. ఇక్కడ రైల్వే లైన్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ఎర్రిబారం నుంచి ఇటు రాజధాని అమరావతిలోకి ఒక రైల్వే లైన్ ఇచ్చారు. ఈ రైల్వే లైన్లో ఇక్కడ పరిటాల అనేది మేజర్ స్టేషన్ వస్తుంది. ఈ పరిటాలలో మేజర్ స్టేషన్తో పాటు కార్గో హబ్ కూడా వస్తుంది. అందువల్ల ఈ ఏరియా కూడా మంచి గ్రోత్ కారిడార్ తయారవుతుంది. ఈ ఏరియా కానీ ఈ సరౌండింగ్ కానీ ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అయ్యేది కంచించర్ల, పరిటాల ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఫ్యూచర్లో. అందువల్ల ఈ ఏరియాలో జీకొండూరు వరకు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ప్రజెంట్ అంటే మిగిలిన ఏరియాలో కూడా వస్తుంది, కానీ ప్రజెంట్ బేస్ చేసేది ఇక్కడే బేస్ చేస్తున్నారు కాబట్టి అన్ని కనెక్టివిటీస్ ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అయింది. కంచించర్ల, పరిటాల ప్లస్ జీకొండూరు ఈ ఏరియాలో మంచి గ్రోత్ ఉంటుంది. అందువల్ల ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.